మొత్తానికి అన్ని లైన్స్ క్లియర్ చేసుకొని రాజాసాబ్ రిలీజ్కి సిద్ధమైంది. బోలెడన్ని వాయిదాలు పడతా వచ్చి మొత్తానికి సంక్రాంతి డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అప్పటికీ వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చినా కూడా నిర్మాత లేదు, మేము ఖచ్చితంగా అనుకున్న టైంకి వస్తున్నామని బల్లగుద్ది మరీ చెప్పాడు. అండ్ థియేటర్స్ కూడా కేటాయించడం జరిగింది. నిన్న హైకోర్టులో నిర్మాతలు టికెట్ రేటు పెంపు కోసం అండ్ అలాగే అదనపు షోలు వేసుకోవడానికి పర్మిషన్ అడిగితే దానికి కూడా లైన్ క్లియరెన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఏపీ సైడ్ చెప్తున్నా, ఇంకా తెలంగాణది జియో ఇప్పటివరకు అయితే రాలా. నేను ఈ వీడియో చేసేసరికి ఇప్పుడు 1 గంట అవుతుంది. మరి వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఒకవేళ మీకు టికెట్స్ ఓపెన్ అవుతాయేమో చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే అవలా. ఇంకా తెలంగాణ జియో పెండింగ్లో ఉంది, వచ్చేస్తుంది ఒక 2 గంటల అటు ఇటుగా సాయంత్రం లోపు అయితే వచ్చేస్తుంది. రాత్రికి ప్రీమియర్స్ ఉంటాయని అయితే టాక్ ఉంది, చూడాలి వేచి. అండ్ ఏపీ సైడ్ అంటారా, ఒక 10 days వరకు 5 shows వేసుకోవచ్చు సింగిల్ స్క్రీన్ థియేటర్లో, మల్టీప్లెక్స్లో మన ఇష్టం. అండ్ అలాగే టికెట్ రేట్లో 10 days వరకు అయితే అనుమతించడం జరిగింది. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, సింగిల్ రిలీజ్ సంక్రాంతి టైంలో పోటీ ఎక్కువ ఉన్న టైంలో అన్ని సినిమాలు పోటాపోటీగా వస్తే రాజాసాబ్ ఒకటే సోలో రిలీజ్ అవుతుంది. ఇది చాలా గ్రేట్ విషయం చెప్పాలి అంటే. ఎందుకంటే ఈరోజు నైట్ ప్రీమియర్స్ పడతాయి, 9th రిలీజ్ అనుకుంటే 10, 11, 12th మళ్ళీ నెక్స్ట్ సినిమాలు వస్తున్నాయి. సో ఈ 3 రోజులు 4 రోజులు ఒక మంచి వీకెండ్. ఇంకా చెప్పాలంటే ఫ్రైడే, సాటర్డే, సండే సూపర్ వీకెండ్. ఈ వీకెండ్ మొత్తం కూడా రాజాసాబ్ సోలో రిలీజ్. సో మండేకి దీని వీకెండ్ కలెక్షన్స్ కూడా అర్థమవుతాయి. అతిపెద్ద భారీ బడ్జెట్ హారర్ కామెడీ సినిమా ఇండియాలో ఇప్పటివరకు ఎవరు తీయలేదు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం అయితే చేసుకుంటూ వచ్చారు. ఆ సెట్ కూడా ఆల్రెడీ మన రిపోర్టర్స్కి వీళ్ళకి అనుమతిస్తే వాళ్ళందరూ కవర్ చేసుకొచ్చారు. అది కూడా ఒక అద్భుతమైన సెట్. ఆఫ్టర్ లాంగ్ టైం చూసాం మనం. ఇప్పుడు మనకి హిందీలో ఈ టైప్ ఆఫ్ హారర్ కామెడీ సినిమాలు అంటే భారీ బడ్జెట్ ఏమున్నాయి, ఒకప్పుడు చంద్రముఖి వచ్చింది. హిందీలో స్త్రీ, బూల్ బులయ్య, మొన్న థమా, అంటే ఇదంతా ఒకటే యూనివర్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆ రేంజ్ కంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఉన్న సినిమా అని వీళ్ళు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. మొన్న కూడా సోషల్ మీడియాలో చాలామంది దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి బెరుకు లేకుండా మంచిగా రిలీజ్ అవుతూ ఉంది. నిన్న డైరెక్టర్ పడుకుంటే అప్పుడే పడుకున్నాడు, సినిమా అటకెక్కినట్టేనా అని చెప్పి వార్తలు రాసింది మనం చూసాం. నెక్స్ట్ మన నిర్మాత ఏడుస్తున్నాడట అని చెప్పేసి వార్తలు రాసిన వాళ్ళని చూసాం. కానీ వీళ్ళందరి నోర్లు మూతపడే రోజు అయితే ఈరోజు రాత్రి 100%. నైట్ కల్లా టాక్ తెలిసిపోతుంది. ఇక మిగిలింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అడ్డంకులు అయితే తొలగిపోయాయి. ఇప్పుడు రావాల్సింది ఒకటి, జస్ట్ పాజిటివ్ టాక్ అంతే. ఆ పాజిటివ్ టాక్ కనుక వచ్చిందా, ఈ వీకెండ్ పక్కన పెడితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా దీని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది 100%. అండ్ సంక్రాంతికి పాజిటివ్ టాక్ వస్తే అది మనకి ఇక్కడ నెక్స్ట్ లాంగ్ వీకెండ్ Jan 26th వరకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది 100%. అండ్ సో 13, 14, 15 ప్రయాణాలు అంటే పండగ కాబట్టి మేబీ 12th and 16th వెళ్ళే ప్రయాణం, వచ్చే ప్రయాణం, తిరుగు ప్రయాణాలు ఉంటాయేమో మేబీ. బట్ ఏ ఎఫెక్ట్ అయితే రాజాసాబ్ సినిమాకి అయితే లేదు. చాలా సోలోగా, సింపుల్గా, గ్రాండ్గా, హ్యాపీగా రిలీజ్ అవుతుంది ప్రభాస్ సినిమా. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సంక్రాంతికి ఆల్మోస్ట్ అందరూ 2 హీరోయిన్లతోనే వస్తున్నారు. అటు నారి నడుమ మురారి చూసుకున్న 2 హీరోయిన్లు, భరత మహాశైల విజ్ఞప్తి చూసుకున్న 2 హీరోయిన్లు, రాజాసాబ్లోనూ 3 హీరోయిన్లు ఇంకా చెప్పాలి అంటే. అండ్ ప్రమోషన్స్ పార్ట్ అంతా అయిపోయింది. రిలీజ్ అయిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ అయిన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో సినిమా మీద ఉన్న బజ్ని ఎక్కడికో పెంచింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సంక్రాంతి సినిమాలు, తెలుగు సినిమాలు అన్నీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే హడావిడి చేస్తాయి. బట్ రాజాసాబ్ ఇది పాన్ ఇండియా సినిమా, ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రభాస్కి గ్లోబల్ వైజ్ ఫ్యాన్స్ ఉన్నారు, మనకు తెలిసిందే. అండ్ ఓవర్సీస్లో ఇప్పటికే కలెక్షన్స్ అంటే ప్రీ బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, జననాయకన్ అనే సినిమా ఒక్కటి దీనికి కొంచెం పోటీగా వస్తుంది అని చెప్పారు. అది ఇంకా దాని సెన్సార్ క్లియరెన్స్ ఇంకా రాలేదు, సర్టిఫికేట్ ఇంకా రాలేదు. మరి ఏమో
ఆ రిలీజ్ ఉంటుందో వాయిదా పడుతుందో అన్న ఒక సందిగ్ధంలో మాత్రమే ఉండింది. బట్ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లం కూడా లేదు. లాస్ట్ టైం అఖండకు ఎదురైనట్లాంటి ప్రాబ్లం ఇప్పుడు జననాయకన్ ఫేస్ చేస్తుంది. బట్ ఈ సినిమాకి అది కూడా లేదు. అండ్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో నిన్న సందీప్ వంగ ఈ టీం అందరినీ ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. అదైతే ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అట్లా ప్రతిరోజు ఈ క్షణం ఈ ఛానల్ ఇది అని చూడకుండా రిలీజ్ అయ్యేంత వరకు టీం మొత్తం కష్టపడి ప్రమోషన్స్ చేస్తానే ఉన్నారు ఆన్లైన్లో. అండ్ పనిచేసిన వాళ్ళు, ఇప్పటివరకు సినిమాకి పనిచేసిన వాళ్ళు కూడా ఆన్లైన్లో సోషల్ మీడియాలో వాళ్ళ పేజెస్లో సపరేట్గా దీని గురించి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే సంక్రాంతి సినిమాలకి ఎన్ని రాష్ట్రాల నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దీనికి క్రియేట్ అయినంత బజ్ మాత్రం దేనికి అవ్వాల. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలిసి వచ్చే కాలం అని ఒకటి అంటారు. ఇప్పుడు అఖండ వాయిదా పడిన తర్వాతనే దానికి అంత క్రేజ్ వచ్చింది. మొత్తం అందరూ మాట్లాడుకున్నారు ఎప్పుడు అని. ఓ పుష్ప వాయిదా పడిన తర్వాతే అంత క్రేజ్ వచ్చింది. సేమ్ అదే బాటలో రాజాసాబ్ని తీసుకున్న ఆ సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే పుష్ప 2 లాగా ఒక అఖండ లాగా ఇది కూడా భారీ విజయం సాధిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ ప్రీ బిజినెస్సే బీభత్సంగా జరిగిపోయింది. ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ శాటిలైట్ హక్కుల్లోనూ ఇది ఒక సంచలనం సృష్టించింది. ఆడియో రైట్స్ కూడా బీభత్సంగా సేల్ అన్ని లాంగ్వేజెస్లో చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్లో. అండ్ తర్వాత దీని లాంగ్ రన్ ఎలా ఉంటుందంటే ప్రభాస్ సినిమాలకి మనకి ఇండియాతో పాటు జపాన్, చైనాలో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇక్కడ దీనికి లాంగ్ రన్ పూర్తయినా కూడా నెక్స్ట్ మళ్ళీ జపాన్లో, చైనాలో దీని గురించి రిలీజ్ చేస్తారు, వీళ్ళే వెళ్ళి ప్రమోట్ చేసుకుంటారు. సో అట్లా చూసుకుంటూ పోతే ఈ సంవత్సరం మార్చ్, ఏప్రిల్, సమ్మర్ వరకు కూడా రాజాసాబ్ హడావిడి ఉంటానే ఉంటుంది. సో రాత్రి ప్రీమియర్స్ పడ్డ తర్వాత రేపు రివ్యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.